తెలంగాణ రియల్టర్స్ ఫోరం తెలంగాణ రియల్టర్స్ ఫోరం చేతులు లేపండి, అందరూ పైకి లేపండి, చేతులు లేపండి, కాళ్ళు లేపండి. Alone we are weak, together we are strong. Alone we are weak, together we are strong. Alone we are weak, together we are strong. Jai TRF, Jai TRF. One for all, all for one. One for all, all for one. Praveen Anna Jindabad. Top top. హైట్ ఉన్నోళ్ళంతా వెనక్కి ఆల్టర్నేటివ్ ఫండింగ్ అనేసరికి ప్రైవేట్ ఫండింగ్ అనుకోవచ్చు. బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి కాకుండా మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని, యూఏపీస్ అని, జాయింట్ వెంచర్తో వచ్చే ఫండింగ్ అని, జాయింట్ డెవలప్మెంట్ కావాల్సి వచ్చిన ఫండింగ్స్ అని, ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్స్ ఆధారంగా చేసుకుని బ్యాంక్స్ ఇస్తే డబ్బులు, అది దాటిన తర్వాత నెక్స్ట్ ఇచ్చేది ఎన్బిఎఫ్సిస్ కొంతవరకు లెవరేజ్ ఉంటుంది. అది దాటిపోయిన తర్వాత చేతిలో మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ట్రాక్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ వీళ్ళకి చేసిన డబ్బులు ఉండవు. దానికి మేము డబ్బులు ఏర్పాటు చేసి ఆల్టర్నేటివ్ ఫండింగ్ ఏజెన్సీ, అబ్రాడ్ బేస్డ్ ఫండింగ్ కంపెనీస్, బట్ యాక్టివ్లీ ఇన్వాల్వింగ్ ఇన్ ఇండియా. లాస్ట్ 5 to 6 years నుంచి హైదరాబాద్ లో ఉన్న మార్పును బట్టి హైదరాబాద్ లో కూడా ఫండింగ్ ఇస్తున్నారు. సో సెకండ్ బై డిఫాల్ట్ మా అబ్బాయి వల్ల నేను ఇండస్ట్రియలిస్ట్ అయ్యాను. ఆయన అబ్రాడ్ లో ఉండి చదువుకొని బయటకు వచ్చేసి ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నాడు. నేను ఇన్వెస్టర్ కాబట్టి సెకండ్ డైరెక్టర్, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇద్దరు డైరెక్టర్ ఉన్నారు కాబట్టి మినిమం నేను ఒక బై డిఫాల్ట్ ఆయన వల్ల నేను ఇండస్ట్రియలిస్ట్ అయ్యాను. 9390 555516 9390 555516. సో మన మూడోది ఏంటంటే, అందుకే నాకు పరిశ్రమ బాబులో సెకండ్ ఫ్లోర్ లో క్యాబిన్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నన్ను తీసేద్దామని తీయలేదు. కారణం ఏంటంటే, నేను తెలంగాణ గవర్నమెంట్ కి 50 crores గ్రాంట్ తీసుకొచ్చానండి. గ్రాంట్ అంటే తెలుసు కదా మీకు, గ్రాంట్ ఉచిత పథకం లాగా అనమాట. ఆ గ్రాంట్ నేను టోటల్గా దానికి అయినటువంటి ఎక్స్పెండిచర్ ఏమి ₹1 కూడా నేను ఆనరోరియం కింద లేదు కాబట్టి, ఇవి నాకు గ్రాంట్ తీసుకురావడానికి కూడా పరపతి ఇన్ఫ్లుయెన్స్ కానీ, గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీషియల్స్ లో కానీ, అప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ మినిస్టర్ కానీ, యాజ్ వెల్ యాజ్ ఎంఎస్ చేసిన నాగార్జునలో రూరల్ ఏరియాలో రూరల్ పెనిట్రేషన్ అంటే ఒక బ్రాండ్ తెలియని వాడికి ఎలా బ్రాండ్ పరిచయం అక్కడి నుంచి అలవాటు అయింది. తర్వాత ఎస్బీఐలో ప్రొఫెషనల్ ఆఫీస్ 1988 బ్యాచ్ అండి. ఇప్పుడు మన ఎండిగా ఆయన తెలుగు ఆయన అయ్యాడు. ఇవాళ పేపర్లో మీరు చూసే ఉంటారు. ఎస్బీఐ ఆయన తెలుగు ఆయన. అంతకుముందు note the attendance of the members present for these programs. అంటే ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ కమిటీ ఏంటంటే మనకి ఇలా ప్లీనరీస్ ప్లాన్ చేయడము, ఎగ్జిక్యూట్ చేయడము, అండ్ సెమినార్స్ కండక్ట్ చేయడం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ అసోసియేషన్ గోల్స్ అన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము అది తీసుకుంటారు అనమాట. అండ్ అటెండెన్స్ అది వాళ్ళే చూసుకుంటారు. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇప్పుడు ఫిట్ అనుకుంటారు వాళ్ళు దాంట్లోకి వస్తారు. ఫస్ట్ వచ్చారు ఎక్స్ప్లోర్ చేయడం అండ్ సోషల్ మీడియా వైజ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ వాట్ ఎవర్ అది ఈ కమిటీ వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ లీగల్ అండ్ కంప్లైంట్స్ కమిటీ ensures that the association adheres to all legal and regulatory requirements and handles any legal issues that may arise. So legal committee annamata, legal related ఏమన్నా అంటే వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఆ డబ్బులు మాకు
వెరీ వండర్ఫుల్ ట్రాన్సాక్షన్ ఇది. అంటే టిఆర్ఎఫ్ లో ఉండడం వల్ల మెంబర్ కి నాన్ టిఆర్ఎఫ్ మెంబర్ కి రీసెంట్ గా జరిగింది. మిస్టర్ రాజేష్ వచ్చారా? రాజేష్ కింటిలి ట్రాన్సాక్షన్ చేశాడు, ప్రెస్టీజ్ ట్రాంక్విల్, రైట్? అందులో ఇతను ఏం చేశాడంటే అతన్ని నమ్మేసి అతను తెలివిగా ఏం చేశాడంటే ఇతన్ని వీళ్ళ క్లయింట్ మీకు బయ్యరా సెల్లర్ ప్రాజెక్ట్ లో మీరు ఛానల్ పార్ట్నర్ గా చేయాలన్నా కానీ కంపల్సరీ రేరా రిజిస్ట్రేషన్ ఉండాలి. సో వితౌట్ రేరా రిజిస్ట్రేషన్ యూ షుడ్ నాట్ మూవ్ అండ్ ఆల్ టిఆర్ఎఫ్ మెంబర్స్ మస్ట్ రిజిస్టర్ విత్ రేరా విత్ 1 month ఆఫ్ జాయినింగ్. ఇప్పటి వరకు కూడా స్టార్టింగ్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు. బట్ నౌ యూ హ్యావ్ టు take RERA registration. We will give you 1 month time. On 31st day, we will remove you from the group. There is no doubt. And we have hired third party, and they are usually 2,500 to 3,000 rupees charge చేస్తారు. మన TRF members కి 1,500 rupees తీసుకుంటారు. Everybody is facing the problem of documentation. మీరు స్టాంప్స్ చేయించుకోవడం కానివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ మీరు ప్రింట్స్ తీసుకొని మళ్ళీ అప్లోడ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే మన ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ అనదర్ రఘు గారు ఒక 2 minutes మనకి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాక్చువల్ గా నాకు ఈ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఐ వాజ్ సిక్ అన్నమాట టోటల్లీ. సో ఓన్లీ బికాస్ ఆఫ్ టిఆర్ఎఫ్ గ్రూప్ అని చెప్పేసి అదొక ట్రస్ట్ సార్ కాల్ చేశాను. సార్ ఇట్లా సీరియస్ భయం ఉన్నారు, బట్ ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ సో కుడ్ యూ ప్లీజ్ టేక్ కేర్ అంటే నో ప్రాబ్లమ్ బాస్, మీరు పంపేయండి, ఐ విల్ టేక్ కేర్. ఫ్రమ్ ద బిగినింగ్ టుడే అసలు నా ఇన్వాల్వ్మెంటే లేదు. అంటే డ్యూ టు అన్అవైలబుల్ థింగ్స్ నేను ఎక్కడ అటెండ్ అవ్వలేకపోయాను. నాకు అసలు కస్టమర్ ఫేస్ కూడా తెలియదు టు బి ఫ్రాంక్. అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ టిఆర్ఎఫ్. ఆ కస్టమర్ తెలియదు, ఫోన్ ఒక్కసారి మాట్లాడడానికి ఈ డబ్బులు వచ్చాయి. అంత పవర్ ఉందన్నమాట మన ట్రస్ట్ మన టీం అంటే. సో సార్ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎందుకంటే సెల్లర్ వచ్చేసి ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా, బయర్ వచ్చేసి జైపూర్. ఆ ట్రాన్సాక్షన్ ఎంత డిఫికల్ట్ అంటే బయ్యర్ సెల్లర్ ఒకటే ప్లేస్ లో ఉంటే ఇట్స్ వెరీ సింపుల్. బట్ ఎన్ఆర్ఐ ప్రాపర్టీ వచ్చినప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే అమ్మే అతను అక్కడ ఉంటాడు. సో ఆ పేపర్స్ చాలా either indirect property lead or a indirect requirement lead. So we'll work with only direct properties and direct requirement so that the closure can be very much smoother. Commission ratio. So in the mundu manamu one sharing unte 33% or 50% whatever avandi anukunnam, but from now onwards no. మీ ప్రతి ప్రాపర్టీకి శ్రీనివాస్ సార్ పెట్టినట్టు ప్రతి ప్రాపర్టీకి పైన యూ హ్యావ్ టు మెన్షన్ దట్ ఇట్ ఈస్ డైరెక్ట్ టు యూ. ఇఫ్ యూ ఆర్ పోస్టింగ్ అ ప్రాపర్టీ, మెన్షన్ ద డైరెక్ట్ ఓనర్ యాక్సెస్, or else if you have a client who have some requirement, mention it is a direct client's requirement. Posting schedule is already సార్ దాంట్లో కవర్ అయింది. Designated times, complete details. So దీని ప్రతి ఒక్క సెగ్మెంట్ ది we are going to give a detailed సోషలైజింగ్ కి అంత చాలా బాగుంది. ఇంకా అందరూ ఆల్ మెంబర్స్ ఇంకొంచెం బాగా కష్టపడితే we can grow further so that now we see that Srinivas Reddy is following on each and everything. So అంతా కొంచెం మనకు మనం చేసుకుంటే